ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో గాలిపటాల పండుగ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామీణాభివృద్దిలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 7 కట్టడాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా జరిగే భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ నెల 29 వరకు జరిగే ఈ జాతీయ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. పూర్వీకులు అందించిన శాస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు తగినట్లుగా మలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. సదస్సులో వివిధ విభాగాలకు సంబంధించి పత్ర సమర్పణలు, చర్చలు జరగనున్నాయి. అనంతరం తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ది చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్దికి, రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను, అనుసరిస్తున్న విధానాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార శుద్ధి వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి వివరించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణలోని చెరువుల వద్ద వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో గాలిపటాల పండుగ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేవంత్ రెడ్డితో నిన్న సమావేశమయ్యారు. హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన చెరువుల పునరుద్దరణ గురించి వివరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక శాఖతో కలిసి గాలిపటాల పండుగ ఘనంగా చేపట్టాలన్నారు. హైటెక్ సిటీ తుమ్మిడికుంటలో నిర్వహించే పతంగుల పండుగకు ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను ఆహ్వానించాలని సూచించారు. కూకట్పల్లి నల్ల చెరువు వద్ద సినిమా ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుద్దీన్ చెరువు దగ్గర క్రీడాకారులతో నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. గ్రామీణాభివృద్దిలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని గుడివాడ గ్రామ సహకార సంఘ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ DCCB ఈ బ్యాంకులో 6,000 కోట్ల రూపాయలు మొత్తం నిధులున్నాయి. 6,000 కోట్ల రూపాయల్లో 4,500 కోట్లు నాబార్డు ద్వారా స్టేట్ నుంచి బ్యాంక్ కి వస్తుంది. మరో 1,500 కోట్ల రూపాయలు రైతుల డిపాజిట్ల ద్వారా వస్తుంది. మొదటి ₹1,00,000 రైతుల ఎవరు కూడా ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితి లేదు. మీ కేవలం పంటలకు వచ్చేటువంటి రుణాలని ఇప్పుడు అన్నిటికీ కూడా వ్యాపింపజేస్తా ఉన్నారు, తక్కువ ఇంట్రెస్ట్ తో వచ్చే విధంగా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 7 కట్టడాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టనున్న హైకోర్టు నిర్మాణానికి పునాది పనులను ఆయన నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుందన్నారు. 2027 చివరికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరిస్తూ, హైకోర్టు మొత్తం 21 లక్ష చదరపడగలరు. మొత్తం B+G+7 ఫ్లోర్స్, సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్ ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి. మొత్తం 28 లక్షలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 40,000 చదరపడగలరు. ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్. ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఇది 2027 ఎండుకి అయిపోయే విధంగా దీన్ని ప్లాన్ చేశారు. వరుస సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలోని భక్తులకు తాగునీరు, పాలు, టీ, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో యాత్రికుల వసతి సముదాయాలలో భక్తులు వేచి ఉండాలని, రద్దీ తగ్గిన తరువాత సర్వదర్శనంకు రావాలని భక్తులకు టీటీడీ సూచించింది. ఇక రద్దీ కారణంగా రేపు, ఎల్లుండి 29వ తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టిక్కెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTCలో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు కలిపి మొత్తం 198 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www.tgprb.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజ్వికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల్లో భాగంగా చట్టంపై శ్రామికులు, ప్రజలకు గ్రామ సభల్లో అవగాహన కల్పించడంతో పాటు చర్చించనున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. ఏజెన్సీతో పాటు ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో 5.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో 7.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో గాలిపటాల పండుగ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామీణాభివృద్ధిలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.